సో ఎప్పుడైతే ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్ ఎక్కువవుతున్నాయో బాడీలో డ్యామేజెస్ కూడా అలాగే అవుతా ఉంటాయి. ఎక్కడైతే చేరుతాయో టెండాన్స్‌లో చేరినా గానీ, జాయింట్స్‌లో చేరినా గానీ, మెదడులో చేరినా గానీ దే ఆల్ కాజ్ డీజనరేటివ్ కండిషన్స్. ఇన్‌ఫ్లమేషన్ అవ్వడం, జాయింట్స్ డ్యామేజ్ అవ్వడం, సైనోవియం అనే మెంబ్రేన్ ఉంటుంది. హ్మ్. అదేం చేస్తుంది జాయింట్స్‌లో ఒక ఇంజిన్ ఆయిల్ లాగా లూబ్రికేట్ చేస్తా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ సైనోవియం మీద దాడి జరిగి, ఆ ఇన్‌ఫ్లమేషన్ వల్ల సైనోవియం పాడైందో జాయింట్‌లో సక్రీట్ అవ్వాల్సిన ఆ ఇంజిన్ ఆయిల్ గానీ, ఆ స్మూత్‌గా ఉండాల్సిన కౌంటర్ గానీ పోతుంది. ఎప్పుడైతే అది పోయిందో ఎముకలు దగ్గర రావడం, రాసుకోవడము, దానివల్ల పెయిన్ రావడం, సౌండ్ రావడం, అండ్ జాయింట్‌లో వాపు రావడం, రెడ్‌గా వాపు రావడం, అండ్ నడుస్తున్నప్పుడల్లా చాలా ఇబ్బందవ్వడం. హ్మ్. సో ఇవన్నీ ఆర్థరైటిస్ కండిషన్స్ యొక్క లక్షణాలు. ఇది బ్యాక్ పెయిన్ రావచ్చు, వ్రిస్ట్‌లో రావచ్చు, స్పైన్‌లో రావచ్చు, ఆర్ నీ జాయింట్ గానీ, హిప్ జాయింట్. Any of the joint can be related to arthritis.